నర్సాపూర్లో ఇసుక బజార్ ప్రారంభించిన కార్మిక శాఖ మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి గారు. నర్సాపురం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం సరసమైన ధరలకే లబ్ధిదారులకు ఇసుకను అందించడం జరుగుతుందని కార్మిక శాఖ మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీజీఎండీసీ ఆధ్వర్యంలో నర్సాపూర్ మండలం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక బజార్ను బుధవారం జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలోని మార్కెట్ యార్డులో శాండ్ బజార్ వైకుంఠధామ ప్రారంభోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను అందించడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులు కేవలం నల్గొండ నుంచి వస్తున్న ఇసుకకు 1 మెట్రిక్ టన్నుకు రవాణా ఛార్జీ కింద 1200 రూపాయలు చెల్లించి గ్రామ కార్యదర్శి ద్వారా టోకెన్ తీసుకొని వస్తే ఇసుకను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇసుక మాఫియాను తొలగించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్యేయమని ఆయన తెలిపారు. మెదక్ జిల్లాకు 10,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, ప్రస్తుతం 32-40% ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. గతంలో పుస్తెలు మెట్టెలు పెట్టి వైద్యం చేయించుకునేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందన్నారు. చాలా చోట్ల కూడా 30 to 40% వరకు లబ్ధిదారులందరూ బేస్మెంట్ వరకు కొన్ని లక్షల రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్లో రావడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు ఇస్తే సరిపోదు, వీళ్ళందరికీ 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇప్పించాలి. విద్యలో వీళ్ళకు మంచి స్కూల్, ఇక్కడ ఈ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక 200 కోట్లతోని స్కూల్ కూడా, దీనికి ఇనాగ్రేషన్ కూడా అంటే పనులు స్టార్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆమోదం ఇవ్వడం జరిగింది. 8 లక్షల కోట్ల రూపాయలు, 8 లక్షల కోట్ల అప్పు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజులలో చేయడం జరిగింది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేదు, మనం ప్రజలకు మాట ఇచ్చినాము, గ్యారంటీలు అమలు చేయాలి, దాంతోపాటు 10 సంవత్సరాలు మనకు రేషన్ కార్డు రాకుంటే మనకు రేషన్ కార్డు కూడా ఇప్పించడం జరిగింది. వచ్చినట్లయితే ఎక్కువ కాస్ట్ పడతా ఉందని కూడా ప్రభుత్వం గుర్తించి మరి ప్రతి జిల్లాలోనూ అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ శాండ్ బజార్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గంలో మనం శాండ్ బజార్ కూడా ఇక్కడ గౌరవ మంత్రివర్యులు గారి చేతుల మీద ప్రారంభించుకోవడం జరిగింది. మరి దీంట్లో ఏంటంటే ఈ రోజు నుంచి ఎవరెవరైతే ఇందిరమ్మ లబ్ధిదారులు ఉంటారో మరి వాళ్ళకు పంచాయత్ సెక్రటరీస్ టోకెన్ రూపంలో వాళ్ళకి ఎన్ని మెట్రిక్ టన్ల వాళ్ళకి శాండ్ అవసరం ఉంటుందో వాళ్ళకి టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్ బేసిస్ మీద వాళ్ళు ఆన్లైన్ లో బుక్ చేసుకొని ఇక్కడ వచ్చినట్టయితే మనం ఇక్కడ నుంచి కూడా వాళ్ళకి ఈ శాండ్ అనేది కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది నల్గొండ నుంచి మనకి రావడం జరిగింది. సో మనకి ఇందిరమ్మ లబ్ధిదారులకు మనకి ఫ్రీగా శాండ్ మనం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మాత్రం కలెక్ట్ చేయడం జరుగుతుంది.